టీడీపీ పార్టీలో చేరారట విజయసాయిరెడ్డి. వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన ఆప్తుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెదనాన్న వరుస అయ్యేటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు టీడీపీ పార్టీలో చేరారట. టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఆయన యాక్టివ్ మెంబర్‌గా మారినట్టుగా సమాచారం అందుతోంది. ఇటీవల వైఎస్ షర్మిల సైతం తెలుగుదేశం పార్టీకి సంబంధించి నేరుగా చేరకపోయినా కాంగ్రెస్ పార్టీలోకి చేరి తెలుగుదేశంకి మద్దతుగా మాట్లాడుతోంది. ఇప్పుడు ఏకంగా విజయసాయిరెడ్డి సైతం అటువైపు తిరగడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. విజయసాయిరెడ్డిని అక్కడ షర్మిల గారితో మాట్లాడమని కన్విన్స్ చేయమని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని మధ్యవర్తిత్వం పెట్టి షర్మిల దగ్గరకు పంపిస్తే షర్మిల రాకపోగా ఈయన తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారంటూ వార్తలు వస్తోంది. ఇందులో నిజాలు తెలియాలి. వైసీపీకి సంబంధించిన ఎంపీగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డిని ఇప్పుడు చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారని, కేవలం ఇలాంటి రాయబారాలకు తప్ప పదవులకి అధికారాలకి ఆయన దూరం చేశారనేటువంటి వార్తలు చాలానే వచ్చాయి. ఈ నేపథ్యంలో మానసికంగా ఆయన మాజీకి సైతం సిద్ధమయ్యారు. అందుకే ఈ నేపథ్యంలో ఆయన దూరంగా వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది. ఏది ఏమైనా రాజకీయాలకి సంబంధించిన విషయంలో ఆయన కాస్త వెనకబడ్డారని, కావాలనే జగన్మోహన్ రెడ్డి తనని తెలుగుదేశం పార్టీకి దగ్గర చేశారని ఆయన చెప్పుకుంటున్నారు. అందుకే తన సన్నిహిత వర్గాల ద్వారా తెలుగుదేశం పార్టీ కోసం తను చేయడంలో ఏమాత్రం తప్పు లేదని విజయసాయిరెడ్డి నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే చెప్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీలోకి ఇంకా వైసీపీ నుంచి చేరికలు మొదలవుతున్నాయి. ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. జగన్ ఇప్పటికే తన పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని, ఎమ్మెల్యేలని నియోజకవర్గ ఇన్ఛార్జీలుగాను తప్పించారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో వాళ్ళకి సీట్లు కూడా ఇవ్వకుండా ఉద్వాసన పలికారు. దాదాపు 40-50 మందికి సంబంధించి ఇలాంటివే మార్పులు చేయడంతో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వైసీపీలో నుంచి బయటకు వచ్చి టీడీపీలోకి చేరే అవకాశం ఉందని గట్టిగానే టాక్ వినపడుతోంది.